సంక్రాంతి రోజు ఈ వీడియో. కానీ నేనైతే కొంచెం లేటే పెట్టినా. లేట్ అయింది, బాగానే లేట్ అయిపోయింది వీడియో. ఆ రోజు కొంచెం ప్రాబ్లమే ఉండే, అందుకే అదే రోజు అందరికీ హెల్త్ పాడైపోయింది. అందుకే ఈ వీడియోనైతే లేట్ ఇది కూడా. ఏంది మా అక్కనైతే నువ్వులైతే నాకు ఆ రోజు ఏంచి ఇచ్చింది మంచిగా. నేను కూడా బెల్లం అయితే మంచిగా గీకుతున్నా. మా అక్క వాళ్ళ బాబు కూడా నాకు హెల్ప్ చేస్తాడు. ఇవన్నీ ఎందుకంటే నేను ఆ రోజు నోమిచ్చుకుంటా కాబట్టి ఇవన్నీ అయితే ప్రిపేర్ చేసుకుంటాను నేను. నువ్వుల లడ్డూలు, ఇంకా కొంచెం నువ్వులలో చక్కెర ఇవన్నీ వేసుకొని అయితే నేను ప్రిపేర్ అయితే చేసుకున్నా. పూజ చేసుకుందామని అయితే రెడీ అయినా. వీటి కోసం ఏమేమి కావాలో అవి అయితే అన్ని ఫస్టే తెచ్చుకున్నా. ఫస్ట్ అయితే నేను రేగువన్లు అయితే వేసిన. అందులో ఒక పెద్ద గమేర తీసుకొని కొన్ని ఫ్లవర్స్ పువ్వులు వేసుకున్నా. ఇంకా కొన్ని అయితే మన చిక్కుడుకాయలు, ఇంకా నాకు కొంచెం రేగువన్లు అయితే ఆ రోజు దొరకలేదు, కొంచెం గోజుమాలు ఇవన్నీ వేసుకొని అయితే అందులో నోమిచ్చేటప్పుడు ఇవన్నీ అయితే చేసుకోవాలి. నేనేంటంటే ఈసారి ఇవి సాంబార్ కోసం అని అయితే బకెట్స్ అయితే తెచ్చుకున్నా. ఈసారి కొంచెం పెద్దగా వేయాలి, కొంచెం కొత్తగా ఉండాలి అని. ప్రతిసారి అయితే ఏమైనా చిన్న బౌల్స్ అట్లా అయితే ఇచ్చుకుంటా, కానీ ఈసారి కొంచెం పెద్దగానే వేయాలని బకెట్స్ అయితే సాంబార్ కోసం అయితే తెచ్చుకున్నా. అంటే నేను అనుకున్నా ఇంట్లో సాంబార్ గింట యూస్ చేసుకోవచ్చు కదా అని అయితే నేనైతే తెచ్చుకున్నా మార్కెట్ నుంచి. అన్నీ హడావిడిలో అయిపోయినాయి. ఇంకా అందులో ఏంటిదంటే అందరికీ సంక్రాంతి రోజే హెల్త్ అయితే పాడైపోయింది. అంటారు కదా పీడ పండుగ అని. ఈసారి మాతోనే జరిగింది అనుకుంటా ఇదంతా. నేనే కొంచెం మంచిగా ఉండే కాబట్టి ఆ రోజు నేనైతే లేచి ఇవన్నీ అయితే అన్నీ వేసేసుకున్నా. ఎందుకంటే ఇవి చేసుకుని కూడా ఆ రోజు ఇంపార్టెంట్. ఆ రోజు దీనికంటే ముందు ఒక వీడియోలో చెప్పినా కదా, మన ఏంటిదంటే ఆ రోజు ఈ రోజు వెళ్ళిపోయిందంటే సంక్రాంతి దాటిందంటే రథసప్తమి రోజే ఈ నోమైతే నోముకోవాలి. కానీ నేనైతే సంక్రాంతి రోజు ఖచ్చితంగా నోముకోవాలని అయితే నోముకున్నా. అందుకే అక్క మొన్న రథసప్తమి రోజు అయితే నోముకున్నది. ఇదే చెప్పిన కదా కొంచెం వెనక ముందు అయితే అయిపోయినాయని. అందుకే నాదైతే కొంచెం ఈ వీడియో లేట్ అయింది. ఎందుకంటే అదే రోజు హెల్త్ బాగా లేకుండా కదా, అందుకే నోము అయితే నేను అక్కకైతే ఇవ్వలేదు. అయినా ప్రొద్దంతా అయితే ట్రై చేసిన, కొంచెం అయితే ట్రై చేయి అని. కానీ సెట్ అయితే కాలేదు అక్క ఆ రోజు. అందుకే ఈ వీడియో లేట్ అయితే పెట్టిన. ఎందుకంటే అందరికి ఇచ్చేటప్పుడు వీడియో తీసి అక్క లేకుంటే మంచిగా అనిపించదు కదా. అందుకే నేనైతే ఈ వీడియోని అయితే ఫస్ట్ ఆపి మాత్రమే సమ్మక్క సారక్క వీడియోలు అయితే నేను అప్లోడ్ చేసిన దీనికి ముందు. అప్పటికే అక్కకు కూడా హెల్త్ బాగా లేకుండే, పెద్ద అక్కకి. అయినా కూడా లేజ్ అయితే నోము అయితే ఇచ్చుకున్నది. ఈరోజు అక్కకు అట్లా ఏం లేదు నోము అని. కానీ మా అమ్మ మాకు ఒకరోజు ముందు ఫోన్ చేసి ఏమన్నదంటే, ఒక్క కొడుకు అంటే బాబు ఉన్న వాళ్ళు ఒకరికొకరు గాజులు ఇచ్చుకోండి మీరు, మంచిదట అంటే సరే అని ఓకే అని నేనైతే తీసుకొచ్చిన. అక్కకి, నాకు, మా ఇంకొక అక్కకి, ఇట్లా మేము ముగ్గురికి అయితే గాజులు తెచ్చిన. అందుకే అక్క అందరికంటే ఫస్ట్ పెద్దది కదా, నాకైతే ఫస్ట్ గాజులు అయితే ఇచ్చింది. అక్కకు నోముకోవాలని అది ఏం లేదు. అంటే నేను ఇంకా ముగ్గురు అక్క, అమ్మ వాళ్ళు. ఎందుకంటే అక్క వాళ్ళ పెద్ద అక్కకి హెల్త్ బాగా లేకుంటే దీనికి ముందు, అందుకే వదిలేసుకున్నది ఇవన్నీ. మేమైతే కంటిన్యూ అయితే చేస్తున్నాం. ఎందుకు పెద్ద అక్కకి అంతా కూడా టెన్షన్ కూడా ఇవ్వద్దు, ఎందుకు పెట్టుకున్నది ఏమో అని అట్లా ఏం పెద్ద ఇది కూడా లేదు. కొంచెం హెల్త్ బాగా లేకుండే అదే రోజు కాబట్టి అక్కనైతే ఇక చేస్తలేదు. అందుకే గాజులు ఇవ్వాలంటే మా అందరికైతే గాజులు అయితే ఇచ్చింది నాకు తెచ్చి. అవి తేవడానికి కూడా నేనే వెళ్ళిన మార్కెట్కి. అన్ని పనులు నేను ఒక్కదాన్నే చేసుకున్న. ఆ రోజైతే ఫుల్ మొత్తం బిజీ ఉండే ఆ రోజైతే. అయినా కూడా నేనైతే వీడియో తీసుకోవాలి ఖచ్చితంగానైతే వీడియో అయితే తీసుకున్నా. ఇట్లనే నా నోము ఇవన్నీ ఇచ్చుడు అయిపోయాక మళ్ళీ నేను మా అక్కకి ఇచ్చిన. మా అక్కకి ఇచ్చేటప్పుడు అయితే నాకు ఫుల్ నవ్వొచ్చింది. ఎందుకంటే అక్క అన్నది కాళ్ళు ముక్క పడుతుంది ఇవ్వాలని. సరే, ఎందుకంటే నేను మామూలుగా మొక్క కదా ఎవరి, అందుకే కాళ్ళు అయితే మొక్కుతామనంటే. అప్పుడే మా బాబు అయితే లేచి అయితే పక్కనే కూర్చున్నాడు. అప్పటి వరకు అయితే నా అన్ని పనులు అయిపోయినాయి. నేనైతే అప్పటికే ఫుల్ టైర్డ్ ఉండే. అయినా కూడా ఇవన్నీ చేసుకోకుంటే మళ్ళీ ఆప్షన్ ఉండదు. అందుకే నేనైతే చేసుకున్నాన్ని. మళ్ళీ అందరూ ఒకటి రోజు అంటే అది కూడా వీలు కాదు. అందుకే ఇంకేంది, మా అక్కకు కూడా నోము ఇచ్చేసిన. ఫస్ట్ నోము అయితే నేను దేవుని దగ్గర, అంటే లక్ష్మీదేవి దగ్గర అయితే పెట్టుకున్నా. ఎందుకు ఏంటిది, దీన్ని పెద్ద స్టోరీ ఉంటుంది. నోము ఎందుకు ఇచ్చుకుంటాను ఏంటిది అదని నేనైతే షార్ట్కట్లో చెప్తా. దేవతనైతే 1 కోటి మెడల
కోటి తలకాయలతోనైతే నోమిచ్చుకుంటానైతే మొక్కుకున్నదట. కానీ మనం కోటి తలకాయలు కోటి ఇవైతే ఏం చేయలేం కదా. అందుకే 13 అయితే నోములతోనైతే నోముకున్నా నేను. 13 ఏదైనా తెచ్చుకున్నా 13 బౌల్స్ అయినా గ్లాసులైనా ఏమైనా తెచ్చుకున్నా కూడా 13 ఒకటి దేవుని ముందర పెట్టేసి అది మనమే ఉంచుకోవాలి. ఇంకా 12 అయితే పంచిపెట్టాలి అందరిని ఇంటికి పిలిచి అయితే, అంటే అందరిని అంటే ముత్తైదులను పిలిచి అయితే ఆ నోము ఇవ్వాలి. మనం వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, వాళ్ళు మన ఇంటికి వస్తారు. ఇదంతా ఇక్కడ నాకు తెలంగాణలో అయితే తెలియదు, మహారాష్ట్రలో అయితే మస్తు ఫుల్ ఇది ఒక పండుగ లాగానే చేసుకుంటారు అందరూ. 15 రోజులు ఎంత బిజీ ఉంటారంటే అందరూ ఫుల్ బిజీ ఉంటారు ఈ నోముల దాంట్లో. అందుకే అమ్మ రాదు ఇటు. సంక్రాంతి అంటే అటు నోములు కాబట్టి అమ్మ ఇటు రాదు. అందుకే నేను మధ్యలో వెళ్ళినప్పుడు మా అమ్మకైతే నోము కూడా ఇద్దామని మా అమ్మ కోసం అయితే సపరేట్ అయితే తీసి ఉంచిన. ఇంకేంది ఆ రోజైతే అంతా మంచిగానే అయిపోయింది. కొంచెం ఈ హెల్త్ల వల్లనే కొంచెం ఇష్యూస్ అయితే వచ్చినాయి, పర్వాలేదులే. అప్పటికి అందరైతే ఇప్పుడైతే మంచిగా అయిపోయింది కదా, అంతే చాలు. ఇంకేంది నేనైతే ఇవన్నీ అయిపోయినాక సాయంత్రం మా బాబుకి అయితే అదే రోజు భోగి పనులు వేయాలని అయితే డిసైడ్ అయినా. ఎందుకంటే అదే రోజు కంటిన్యూస్ వీడియో ఉంటుంది కాబట్టి. ఇంకేంది మా అక్క వాళ్ళ బాబు అంటే మా బన్నీ అన్నీ అయితే ప్రిపేర్ చేసిండు. ఇక్కడ నాకు ఏంటిదంటే నాకు రేగు అందులో అయితే చిన్న చిన్నవి దొరకలే, అందుకే పెద్ద అయితే దొరికేసినాయి. మార్కెట్లో కూడా ఆ రోజు ఏం లేకుండే, మొత్తం మార్కెట్ బంద్ ఉండే కరీంనగర్లో ఆ రోజు అయితే. అందుకే నేనైతే ఇవి మళ్ళీ అనుకుంటే చిన్నవి దొరకలేదా పెద్ద వేసింది అట్లా ఇట్లని, అట్లా ఏం కాదు. నాకు ఆ రోజు ఏం దొరకలేదు, నేను ఒక్కదాన్ని అన్నీ చేసుకోవాలి కాబట్టి. ఇంకేంది కార్తికేయ కూడా రెడీ అయిపోయాడు. కార్తికేయని కూర్చోబెట్టి అప్పటికే మా యారాలు అంటే మీకు అర్థమైపోతుంది కదా, అంటే మా పెద్ద అక్కనైతే పిలిపించుకున్న, అక్కడనే ఉంటుంది కరీంనగర్లోనే. అప్పటికే వచ్చేసింది అక్క కూడా. బాబుకి ఇంకా మయూక బంగారు తల్లికి కూడా అదే రోజు భోగి పనులు కూడా మేమైతే చేసేసినాం. ఇద్దరు అక్క ఇంకా తమ్ముడు అయితే ఫుల్ ఎంజాయ్ చేసిండు. అటు ఇటు తొంగి చూసాడు మస్తు ఎక్కడ చాక్లెట్ దొరుకుతాయి అని. అయినా కూడా టక్క చాక్లెట్స్ అయితే తీసుకొని తిన్నారు. ఇద్దరు కూడా దొంగలు, చిన్నగా ఉన్నారు కానీ అబ్బో వీళ్ళంత పెద్ద దొంగలు ఎక్కడ లేరు. అలా చూడండి మా బాబు అయితే ఇటు ఇవన్నీ కార్యక్రమాలు చేయంగానే చాక్లెట్లు అయితే ఎత్తుకుతాడు. ఎతకంగా అవన్నీ మైకకు కూడా చెప్పిండు, అక్క అని కూడా చూపెట్టుడు చాక్లెట్స్ కోసం. ఇంకేంది ఇది కూడా అయిపోయింది. అదే రోజు నేను అక్కకు కూడా మా ఇంకా ఇంటి పక్క ఆంటీకి కూడా నోమైతే ఇచ్చేసిన. ఎందుకంటే అది లేట్ చేయొద్దని చెప్పినా కదా, అదే రోజు అయితే ఒక 5గురికి అయితే ఇవ్వాలి కదా, అందుకే ఒక 5 మెంబర్స్కి అయితే ఇచ్చిన. వాళ్ళు పూలు ఇవన్నీ వేస్తాను, ఇవన్నీ ఏంటి అని అనుకుంటాను ఇద్దరు. కానీ ఆ పూలల్లో ఆ రేగు వల్ల వీటిలలో ఏమున్నదంటే తినే వస్తువులు ఉన్నాయి కదా చాక్లెట్స్, వీటి కోసమే వాళ్ళైతే ఇద్దరు కూడా వెయిట్ చేస్తుండే. ఇద్దరు మంచిగా అవైతే అన్ని చాక్లెట్లు అయితే ఏరుకున్నారు, దగ్గర పెట్టుకున్నారు. అది చూడండి మా బాబు అయితే అంటాడు ఆమని అంటున్నాడు. చాక్లెట్లు అంటే ఎందుకు ఇష్టమో ఏమో చిన్న పిల్లగాళ్ళకు. అంటే నేను వేరే వాళ్ళ పిల్లగాళ్ళని చూసేటప్పుడు అమ్మ ఎంత ఉంటుందా అని, కానీ ఇప్పుడు నాకు స్వంతగా ఉన్నప్పుడు చూస్తే అమ్మో డేంజర్ వాళ్ళు ఇద్దరు కూడా మస్తు చాక్లెట్లు టక్క ఏరుకొని అయితే ఉంచుకున్నారు. ఇద్దరి దగ్గర కూడా ఫుల్ చాక్లెట్లు వెళ్ళినాయి. అయినా కూడా నేను అవన్నీ అయితే తీసుకున్నాను, ఎందుకంటే మరీ అన్ని కానీ చాక్లెట్లు తింటే మళ్ళీ హెల్త్ ఎక్కడ పాడైపోతుంది అని అయితే నేనైతే ఇద్దరి దగ్గర నుంచి తీసుకున్నా. వాడు ఉన్నాడు గింతనే కానీ అక్కకే చెప్తాడు అక్క మామని తెలుసా. నేనే షాక్ అయిపోయినా. మా ఇంట్లో మామ అక్క అని తెలుసు వీళ్ళందరం మేమందరం ముచ్చట్లో ఉన్నా కూడా నా బాబు నేను ఎక్కడున్నా కూడా వాని వాయిస్ అయితే అంటే నేను ఖచ్చితంగా గుర్తుపడతా ఏమంటాడు ఏం లేదు. మా బన్నీ అయితే ఇట్లా డెకరేషన్ చేసిండు మంచిగా వీటి కోసం. ఇంకేంది నోము కూడా ఇద్దామని నేనైతే రెడీ అయిపోయినా, కూర్చోండి అని మా ఇంటి పక్క ఆంటీని ఇంకా అక్కనైతే ఆల్రెడీ మా పెద్దక్కకైతే నేను మార్నింగ్ ఇచ్చేసిన, ఎందుకంటే దేవునికి పెట్టిన తర్వాత అక్కకైతే ఇచ్చేసిన, ఎవరికైనా ఇవ్వాలి కదా తొందరగా అని. అదే రోజు సాయంత్రం కూడా భోగి పనులు అయితే ఈ ప్రోగ్రామ్ కూడా అయితే చేసేసుకున్నాను నేను. ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను అనుకుంటాను. కొంచెం సేపటికి టీవీ కూడా పెట్టుకున్నారు, డ్యాన్స్ కూడా చేసిళ్ళు, కానీ నేను అవన్నీ వీడియో తీయలేదు, ఎందుకంటే వీళ్ళతో మాట్లాడాలి కదా, అందుకోసమే వీడియోని అయితే తీయలేదు నేను. తీసినా కూడా కొంచెమే తీసిన అనుకుంటా, అది తీసి కూడా ఇందులో యాడ్ చేసినా కూడా నాకు గుర్తు లేదు, ఎందుకంటే ఈ వీడియో పెట్టకుంటే లాగ్ అయిపోతుంది. అందుకే ఈ వీడియో అయితే నేను పెట్టేస్తున్నా. మీ అందరికి కూడా నచ్చుతుందని అనుకుంటాను ఈ వీడియో, ఎందుకంటే నేను
ఈ నోమిచ్చుడు ఇవన్నీ ఫస్ట్ టైం అయితే కాదు, కానీ అప్పుడు నా దగ్గర యూట్యూబ్ ఛానల్ అనేది లేకుండే. ఇప్పుడు ఫస్ట్ టైం అయితే ఇవన్నీ పెడతాను కదా, అందుకోసమే వీడియో అయితే తీద్దామని అయితే తీసుకున్నా. నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబర్స్ అయితే తక్కువ మంది అవుతున్నారు. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేంది, ఇట్లా మంచిగా ప్రోగ్రామ్ అయితే అయిపోయింది. ఆ రోజు అక్క తమ్ముడు అయితే మస్తు ఫుల్ ఎంజాయ్ చేసిండ్రు చాక్లెట్లతో తినుకుంటా. ఇంకేంది, మైక కూడా ఫుల్ ఎంజాయ్ చేసింది, మేము కూడా ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఈ కాళ్ళు మొక్కుడు అంటే ఖచ్చితంగా వీడియో ఉంటుంది. మా షైన్ అయితే మంచిగా వీడియో తీస్తుంది. పిన్ని కాళ్ళు మొక్కవా అని గుర్తు కూడా ఎత్తది. కాళ్ళు మొక్క నేను ఎక్కువ ఎవరి, అందుకే టైం మీద నాకు కరెక్ట్గా గుర్తు చేసుడు కాళ్ళు మొక్కవా ఇవన్నీ ఇచ్చిన. ఫుల్ నవ్వొచ్చిన కానీ ఏం చెప్తున్నాము, కంట్రోల్ చేసుకోవాలి కదా. అప్పటికైతే మొత్తం అయితే క్లియర్ మంచిగా అయిపోయింది. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ఐ హోప్, నేను అనుకుంటాను ఈ వీడియో మీకు నచ్చుతుందని. లైక్ కూడా చేయండి. ఇంకేంది, లవ్ యూ ఆల్. రాధే రాధే, జై శ్రీకృష్ణ. అగో చూడండి, లాస్ట్కి నేను అన్నా కదా వీడియో ఉన్నదో లేదో అని, ఉన్నది చూడండి. బాయ్లోని సాంగ్ మీద ఇద్దరు కూడా మంచిగా ఎంజాయ్ చేసుకుంటాను. ఈ లాస్ట్కి అయితే మా అక్కకైతే నేను నోమిచ్చిన కూడా వీడియో అయితేనే పెట్టుకున్నా. ఎందుకంటే ఈ అక్కకు కూడా ఇచ్చినాక నోము పెట్టుకుందామని ఇంత లాగైతే అయిపోయింది సంక్రాంతి నుంచి ఇప్పటి వరకు. ఇంకేంది, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ, బాయ్.